హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సుబేదారి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని యూత్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. దళిత ఎమ్మెల్యేలు మంత్రుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో తెలిపారు. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో బెయిల్ మంజూరైన తర్వాత మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజులపై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటే అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇస్తున్నాము. వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. దళితుల మనోభావాలు దెబ్బతీసినందుకు నేను పిటిషన్ ఇస్తున్నాను. దీన్ని తీర్పించాలని దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్నా చేయలేదు. ఆ పార్టీ మీటింగ్ కోసం డబ్బులు వసూలు చేసి దొంగతనంగా అందరినీ బెదిరిస్తూ పైసలు వసూలు చేస్తున్న క్రమంలో పైసల కేసులు అయితే ఆ పైసల కేసు గురించి కేసు పెడితే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పట్టణపేట ఎమ్మెల్యే గారిని, ఘనపూర్ ఎమ్మెల్యే గారిని, సీతక్కను, ఎస్టీ ఎస్సీ వాళ్ళను అవమానపరుస్తూ మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డి తర్వాత ఎస్సీల పైన, ఎస్టీల పైన అనుచిత వ్యాఖ్యలు చేసి బంద్ పెట్టుకోవాలి. మీ పద్ధతి మార్చుకోవాలి. మీరు చెల్లని చిత్తకాయతమైండు, ప్రజలందరూ మీకు బుద్ధి చెప్పిండ్రు, అయినా మీకు సిగ్గు వస్తలేదు, ఇంకా బుద్ధి వస్తలేదు. మీరు దయచేసి మీ పద్ధతి మార్చుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న, బీజేపీ పార్టీలో, అన్ని పార్టీలో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు అందరూ మిమ్మల్ని ముక్త కట్టం ఖండిస్తున్నారు. మీరు చేసిన విధానాన్ని సిగ్గుపడుతున్నారు. దళిత ఎమ్మెల్యేలు మంత్రుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైనట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. చందు, హనుమకొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్ లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మరొక ఫిర్యాదు అందింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ యూత్ నేతలు ఫిర్యాదు చేశారు. దళితుల ఎమ్మెల్యే దళిత మంత్రుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి అయితే నిన్న గ్రానైట్ వ్యాపారి బెదిరించిన కేసులో బెయిల్ మంజూరైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులంతా కమిషన్లు తీసుకున్నారు. వాళ్ళు కమిషన్ తీసుకొని వారిపై చర్యలు తీసుకోవాలి, కానీ నాపై ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం సరికాదంటూ కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటే దళిత ప్రజాప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఏంటి, ఎందుకు ఇలా అనుచిత వ్యాఖ్యలు పాడి కౌశిక్ రెడ్డి చేశారంటూ కాంగ్రెస్ నేతలు కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం పరిస్థితి కనబడుతుంది. వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తారు. సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పిటిషన్ ఇవ్వడంతో మరొకసారి పాడి కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పోలీసులేమో ఫిర్యాదు తీసుకున్న తర్వాత పాడి కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడారో పూర్తిగా ఆ బైట్స్, వీడియోలు పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నట్టుగా యూత్ కాంగ్రెస్ నేతలకు పోలీసులు చెప్పినట్టుగా సమాచారం అందుతుంది. అయితే నిన్న బెయిల్ మంజూరైన తర్వాత కాజీపేట రైల్వే కోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, సీతక్క, మిగతా నాగరాజు, కడియం శ్రీహరి బలవంతంగా బెదిరించి వసూళ్లు చేస్తాను అంటూ పాడి కౌశిక్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేశారు. కేవలం ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందిన వారిని వివక్షతోనే కేవలం వారి పైననే ఆరోపణలు చేశారంటూ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తూ బట్టలు ఉడికిస్తారంటూ బెదిరించారని, అందువలన మా మనోభావాలు దెబ్బతిన్నాయని యూత్ కాంగ్రెస్ నేతలు సుబేదారి పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ రెడ్డికి ఫిర్యాదు చేసిన పరిస్థితులను చూడాలి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు. ఈ యూత్ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు సంబంధించి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎట్లా స్పందిస్తారో చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.